హాయ్, నా పేరు దీప్తి జంగా. ఐఎమ్ సర్టిఫైడ్ లైఫ్ కోచ్, ఆథర్ అండ్ స్పీకర్. చాలామంది పేరెంట్స్ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. పిల్లలకి ఆల్మోస్ట్ వెకేషన్ టైం అయిపోతుంది. ఇప్పుడు మేము చేయాల్సిన పనులేంటి? అండ్ కొంతమంది పేరెంట్స్కి ఉన్న కన్సర్న్ ఏంటంటే పిల్లల్ని కరెక్ట్గా డిసిప్లిన్ చేయడం ఎలా? ఎస్పెషలీ స్కూల్ ఆర్ కాలేజ్కి ప్రిపేర్ చేసేటప్పుడు వెకేషన్ టైం అయిపోయి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనగానే ఒక యాంగ్జైటీ లేదా ఫియర్ ఉంటుంది. వీళ్ళు మా మాట వింటారా? కొత్త క్లాసులకి వెళ్ళిన తర్వాత మేము చెప్పిన మాట వినకపోతే ఎలా అనేది. సో ఇప్పుడు స్కూల్ ప్రిపరేషన్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా సరే స్కూల్ వెకేషన్ టైం అయిపోయి ఇంక ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు మీరు దానికి కావాల్సిన ఐటినరీ అంటే స్కూల్ బ్యాగ్స్ అండ్ యూనిఫామ్స్ ఇంకా బుక్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి కావాల్సిన కిట్స్ ఇవన్నీ ముందు నుంచే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్ అథారిటీ స్ట్రగుల్ అంటాం కదా, పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో వచ్చే స్ట్రగుల్ ఎందుకు ఉంటుంది అని అంటే కరెక్ట్గా ఉన్నవి ఉన్న చోట మనకు కనపడకపోవడం లేదా ప్రిపేర్ చేసి పెట్టి ఉండకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం ఇష్యూస్ని లేదా ఆర్గ్యుమెంట్స్ని మీరు ప్రిపేర్డ్నెస్ ద్వారా లేదా ప్రిపరేషన్ ద్వారా అవాయిడ్ చేయొచ్చు. ఒక్కోసారి మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కానీ పిల్లలు టైం అయిపోతున్న టైంలో మన మాట వినరు, టైంకి ఫుడ్ తినరు, లేకపోతే టైంకి స్నానం చేయడానికి విసిగించేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా పిల్లలు ఏం కావాలంటున్నారు అనే దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక్కసారి నేను స్నానం చేసేటప్పుడు నేను ఒక మగ్గు నీళ్లు పోసుకుంటానో లేకపోతే ఒక్కసారి స్పూన్తో నేను తింటానో అడుగుతారు. మనం ఎక్కడ మెస్ అవుతుందో ఎక్కడ లేట్ అవుతుందో అన్న హడావిడిలో వాళ్ళని ప్రతి చిన్న విషయానికి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నామండి. దానికన్నా కూడా మీరు ఒక్కసారి వాళ్ళని వదిలేసి దాని తర్వాత ఇది అయిన తర్వాత మనం ఒకసారి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని చెప్పి చూడడం స్టార్ట్ చేయండి. మీరు చేసిన వెంటనే ఇమ్మీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒక్కసారి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది వాళ్ళు నచ్చింది చేయడానికి, తర్వాత మనం పేరెంట్స్ చెప్పింది వినాలి అన్నప్పుడు ఒకసారి వాళ్ళు కన్సిడర్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఈ టిప్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మీరు ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెంటల్గా మీ పిల్లల్ని రెడీ చేయడం. అంటే ఇంకో 10 డేస్లో లేదా 15 డేస్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి. మీరు ఇప్పటి నుంచి కొంచెం ఫన్ తగ్గించి మెల్లమెల్లగా స్టడీస్ స్టార్ట్ చేయాలను, లేకపోతే కొంతమంది పేరెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉండి హాలిడేస్లో కూడా వాళ్ళ చేత ఏదైనా యాక్టివిటీ చేయించడము, స్టడీస్కి సంబంధించి ఏదైనా కొంచెం టైం స్పెండ్ చేయించడమో చేస్తూ ఉంటారు. మీరు అలా కనుక చేస్తూ ఉన్నట్టయితే ఇప్పుడు మీకు స్ట్రగుల్ ఉండదు. కానీ హాలిడేస్ టైం మొత్తం మీరు వెకేషన్ ఎంజాయ్ చేసి అసలు స్టడీస్కి సంబంధించింది ఏమీ కనుక చేయకపోతే మీరు ఈ టైంలో మెల్లగా మీ ప్రిపరేషన్ టైం తర్వాత మెల్లగా వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేయండి. ఏంటంటే ఒక 10 మినిట్స్ డైలీ మనం ఇది సరదాగా ఓపెన్ చేద్దామా, ఫస్ట్ డే 1 లైట్గా బుక్ ఓపెన్ చేయడం దగ్గరే స్టార్ట్ చేయండి. దాని తర్వాత మెల్లిగా అరే ఇదేదో ఇంట్రెస్టింగ్ టాపిక్లా ఉన్నట్టుంది, మనం ఇద్దరం ఇది కలిసి చేద్దామా, మనం ఇద్దరం ఇది కలిసి చూద్దామా అని మీరిద్దరూ ఒకటి లేదా మీరు ముగ్గురు ఒకటి అన్న ఫీలింగ్ తెప్పించండి. ఎప్పుడైతే పేరెంట్స్ ఇద్దరు ప్లస్ కిడ్ మనం ఒకటి అన్న ఫీలింగ్ తెప్పిస్తామో ఆటోమేటిక్గా కిడ్స్కి ఎంతూజియాజం పెరుగుతుంది. చాలామంది బిజీ పేరెంట్స్ ఉంటారు, ప్రొఫెషన్స్లో బిజీగా ఉంటారు, కానీ మీరు అట్లీస్ట్ రోజులో 10 మినిట్స్ మీ కిడ్ కోసం వాళ్ళ స్కూల్ యాక్టివిటీ కోసం ప్రయారిటైజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రయారిటైజ్ చేస్తే స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి సబ్జెక్ట్స్ చదవడం కానీ, హోంవర్క్స్ ఫినిష్ చేయడం కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫినిష్ చేయడం కానీ ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే వాళ్ళని మెల్లగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా కేవలం చదవాలి అన్న ఒక్క విషయమే కాకుండా ఫన్ ఆస్పెక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయండి. చాలామంది పేరెంట్స్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, బుక్కులు ఓపెన్ చేయండి, చదవండి, చదివారా అని వెనకల నుంచి ఒకటే అరుస్తారు. కానీ దగ్గరకు వచ్చి పిల్లల్ని తట్టి నిమిరి మీరేం చేస్తున్నారు నాన్న, ఏం చదువుతున్నావు నాన్న, నేను కూర్చుంటాను కొంతసేపు, మనం చదువుదాము అని ఎప్పుడైతే ప్రేమగా మీరు వాళ్ళని దగ్గరికి తీసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా చేసే పని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎప్పుడైతే ఇది నీ పని, నువ్వు మాత్రమే చేయాలి, నువ్వు మాత్రమే కూర్చోవాలి అని ఒక పనిష్మెంట్ లాగా, ఒక డ్యూటీ లాగా లేదా ఒక రెస్పాన్సిబిలిటీ లాగా వాళ్ళు చెప్తారో ఆటోమేటిక్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే వాళ్ళని దగ్గరికి తీసుకొని మనం కూర్చుందాము, మనం
చేద్దాము అని చెప్పడంతో పాటు ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ కొత్త స్కూల్ బ్యాగ్స్, కొత్త లంచ్ బాక్స్, కొత్త వాటర్ బాటిల్, లేకపోతే కొత్త యూనిఫార్మ్, ఇవన్నీ కూడా చాలా ఫన్ ఎలిమెంట్స్ అనమాట స్కూల్‌కెళ్ళడంలో. వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ డ్రెసెస్ ఉంటాయి. సాటర్‌డేస్ ఆర్ ఫ్రైడేస్ స్కూల్ యూనిఫార్మ్ కాకుండా సివిల్ డ్రెసెస్ లేదా రెగ్యులర్ క్యాజువల్ వేర్ వేసుకునే డే ఉంటుంది వాళ్ళకి స్కూల్‌లో. అలాంటప్పుడు మీరు దాన్ని ఫన్ లాగా క్రియేట్ చేయండి. మనిద్దరం కలిసి షాపింగ్‌కెళ్దాము. ఇది మనిద్దరం తీసుకొచ్చాం కదా! ఇది నీ ఫేవరెట్ కలర్ కదా! ఇది నీ ఫేవరెట్ రెసిపీ కదా! ఇది మనిద్దరం చేసి ఇవాళ నీకు స్నాక్ బాక్స్ ప్యాక్ చేద్దాము. ఇలా మీరు ఎప్పుడైతే దాన్ని ఫన్ లాగా మార్చారో ఆటోమేటికలీ మీ పిల్లల్లో చాలా ఎంతూజియాజం వస్తుందండి. వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ మీరు సర్ప్రైజ్ అయిపోతారనమాట. అరే! స్కూల్‌కెళ్ళడానికి విసిగించే పిల్లలు ఇప్పుడు సడెన్‌గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని మీకు అనిపిస్తుంది. నేను చెప్పినంత మ్యాజికల్‌గా కాకపోయినా ఒక్కొక్కసారి కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. పిల్లలు ఏంటంటే నేను రానంటే రాను. భీష్మించి కూర్చుంటారు. 1, 2 డేస్ ఈ స్ట్రగుల్ ఉంటుందండి. కానీ మీరు వాళ్ళకి స్కూల్ గురించి మంచి విషయాలు గుర్తు చేయండి. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫన్ మూమెంట్స్, కా యాక్టివిటీస్ జరిగినప్పుడు వాళ్ళ ఫోటోస్ ఉంటాయి గదా! అవన్నీ ఒకసారి మెమరైజ్ చేయించండి వాళ్ళతోటి. ఆ మెమరీస్‌ని తిరిగి వాళ్ళతో రీలివ్ చేయండి. ఎప్పుడైతే మీ ఫ్రెండ్‌తో నువ్వు ఇలా ఎంజాయ్ చేసావు కదా! ఎక్స్‌కర్షన్‌కెళ్ళినప్పుడు లేదా స్కూల్ ఔటింగ్ డే రోజు నువ్వు ఫలానా ప్లేస్‌లో చాలా ఆహ్, ఫన్ క్రియేట్ చేసావు గదా! నువ్వు ఆ రోజు క్లాస్‌లో చాలా స్పెషల్ డే అని చెప్పి ఎంజాయ్ చేసావు గదా! అని ఎప్పుడైతే గుర్తు చేస్తారో ఆటోమేటికలీ వాళ్ళలో ఉన్న చైల్డ్ యాక్టివేట్ అయిపోయి వాళ్ళు గబగబా బుక్స్ సర్దేసుకోవడము, నేను వెళ్ళిపోదాం అనడము, నేను రెడీ అవుతాను అనడము, నేను రెడీ అనడము, నేను రెడీ అయిపోయాను నువ్వు రెడీనా అన్న ఒక డైలాగ్ మీరెప్పుడైతే ఇది ఒక ఫన్ ఈవెంట్, ఇది అంత సీరియస్ ఈవెంట్ కాదు అన్న ఇంటెన్షన్ మీరు మైండ్‌లో పెట్టుకుంటారో, ఆటోమేటిక్‌గా పిల్లలకి కూడా అదే మైండ్‌లోకొస్తుంది. సో, మీరు ఈ టిప్స్ పాటించి చూడండి. పిల్లలు మళ్ళీ తిరిగి స్కూల్‌కెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఒకవేళ గనక పిల్లలకి ఏదైనా జెన్యూన్ ప్రాబ్లమ్ ఉంటే, లైక్ స్కూల్ ప్రెమైసెస్‌లో వాళ్ళకెవరితో అన్నా ఫ్యాకల్టీతో ఏదైనా ఇబ్బందున్నా, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్‌తో ప్రాబ్లమ్ ఉన్నా, ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి కొంచెం టైం కేటాయించి దానికి కావాల్సిన పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచించండి. మీరు స్కూల్ ఫ్యాకల్టీతో వాళ్ళ కరెస్పాండెంట్స్‌తో మాట్లాడి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో ఆలోచించి మీ చిల్డ్రన్‌కి హెల్ప్ చేయండి. మీ పిల్లలకి హెల్ప్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ దృక్పథంతో ముందుకెళ్తారో ఆటోమేటికలీ పిల్లలు తిరిగి స్కూల్‌కెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మీకు కూడా అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీలా కాకుండా అది ఒక జర్నీ. ఈ స్వీట్ మెమరీస్ మళ్ళీ రావు. మళ్ళీ మీ పిల్లలకి ఏజ్ రాదు. మళ్ళీ మీ పిల్లలు ఈ ఏజ్ అండ్ సైజ్‌లో ఉండరు. సో, ఈ ఫన్ మూమెంట్స్‌ని మీరు కూడా ఇప్పుడే ఎంజాయ్ చేయండి. మీకు ఇలాంటి కంటెంట్ గురించి లేదా ఇలాంటి టాపిక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. యూ విల్ ఎంజాయ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.